వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో సంతోషంగా ఉంటారు, కానీ ఈ స్కూల్లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళనని మారం చేస్తూ ఏడుస్తుంటారు. ఆ స్కూల్లో అంతగా ఏం ఉంది అని అనుకుంటున్నారా? ఆ పాఠశాల ఏకంగా ఓ విమానంలో ఉంది. చదువును ఆనందంగా ఆటగా మార్చిన ఓ అద్భుతమైన ప్రయోగం ఇది. ఈ వినూత్న పాఠశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదొక కిండర్ గార్డెన్ కాదు, ఒక గాల్లో తేలియాడే కలల ప్రపంచం. పిల్లల్ని బడికి పంపటం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. మారం చేసే పిల్లల్ని బడికి అలవాటు చేయటం చాలా కష్టం. ఈ సమస్యకు వినూత్నంగా పరిష్కారం చూపారు జార్జియాలోని రుస్తావికి చెందిన ఉపాధ్యాయుడు గ్యారీ చాపిడ్జ్. ఒక పాత విమానాన్ని కొని దానినే పిల్లల కోసం ఒక విమాన పాఠశాలగా మార్చారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న ఒకే ఒక ఆలోచన: పిల్లలు స్కూల్కి ఆనందంగా వెళ్ళాలి. సాధారణ పాఠశాల తరగతి గదులకు భిన్నంగా పిల్లలు విమానంలో కూర్చొని పాఠాలు వింటుంటే వాళ్ళ ముఖాల్లో కనిపించే సంతోషం వర్ణనాతీతం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపటానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాపిడ్ జార్జియన్ ఎయిర్వేస్ నుంచి ఒక పాత యాకోవ్లెక్ యాక్ 42 విమానాన్ని కొనుగోలు చేశారు. విమానం పాతదే అయినా అది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలుసుకొని కొనుగోలు చేశారు. విమానం లోపల ఉన్న సీట్లను తొలగించి అక్కడ బొమ్మలు, ఆట వస్తువులు, విద్యా సంబంధిత వస్తువులతో ఒక ఆట విడుపు తరగతి గదిని సిద్ధం చేశారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కాక్పిట్ ను మాత్రం ముట్టుకోలేదు. దాదాపు 1500 బటన్స్ ఉన్న కాక్పిట్ ను అలాగే ఉంచేశారు. ఎందుకంటే పిల్లలు అక్కడ కూర్చొని పైలట్ గా ఆట ఆడుకునేందుకు అది ఉపయోగపడుతుంది. ఈ వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. పిల్లలు ఉదయం సంతోషంగా స్కూల్కి వెళ్ళటం మాత్రమే కాదు, సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళనని ఏడుస్తుంటారు. గ్యారీ చాపిడ్ అంటారు, మొదట తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను, కానీ ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చింది. ఇలాంటి స్కూల్ ప్రపంచంలోనే మరెక్కడా లేదని ఆ గ్రామస్తులు గర్వంగా చెప్తుంటారు. చదువును కేవలం ఒక ప్రక్రియగా కాకుండా ఒక అద్భుతమైన అనుభూతిగా మార్చవచ్చు అని ఈ విమాన పాఠశాల నిరూపించింది.